నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కావు. మొన్నటి వరకు చాట్‌జీపీటీ, క్లౌడ్ వంటి టూల్స్ కేవలం మనుషులకు సహాయపడతాయని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఐటీ రంగానికి అవే ఒక పెద్ద పెనుముప్పుగా మారుతోందన్న విషయం బయటకు వస్తోంది. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమడాయ్ సాఫ్ట్వేర్ రంగంపై ఒక సంచలన డూమ్స్డే అంచనానే వేశారు. రాబోయే రోజుల్లో కోట్ల కొద్ది ఉద్యోగాలను ఏఐ తుడిచిపెట్టేయడమే కాదు, అసలు సాఫ్ట్వేర్ కంపెనీల ఉనికికే ముప్పు తీసుకురాబోతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ది వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న ఆ సంచలన నిజాలు ఏంటో ఓసారి ఇప్పుడు మనం చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇప్పటివరకు మనం ఒక సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ తయారు చేయాలంటే కోట్లాది రూపాయల ఖర్చు, వందలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల శ్రమ అవసరమయ్యేది. అందుకే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి లక్షలాది మంది వినియోగదారుల నుండి సబ్స్క్రిప్షన్ ఫీజులు వసూలు చేసేవి. కానీ డారియో ప్రకారం ఏఐ విప్లవం వల్ల రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ చాలా చౌకగా మారబోతోంది. బహుశా పూర్తిగా ఉచితం కూడా కావచ్చు. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ నిర్మించడానికి అయ్యే ఖర్చును లక్షలాది మంది వినియోగదారులపై భారం వేసి వసూలు చేయాలనే పాత సిద్ధాంతం ఇకపై పనిచేయదు. ఎందుకంటే ఏఐ టూల్స్ కేవలం కొన్ని సెకండ్లలోనే సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ను తయారు చేయగలవు. సాఫ్ట్వేర్ కోడింగ్ ఆసరాగా చేసుకొని మార్కెట్లలో దూసుకుపోతున్న సర్వీస్ నౌ, స్నోఫ్లేక్, అలాగే మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఏఐ దెబ్బకు దివాళా తీసే ప్రమాదం ఉందని అమడాయ్ హెచ్చరించారు. ఇప్పటికే ఈ భయాలు మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ ఏజెంట్ల భయంతో సాఫ్ట్వేర్ రంగంలోని పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయిస్తుండడంతో గత కొన్ని నెలల్లోనే టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు $3 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. కోడింగ్ నేర్చుకుని ఐటీ రంగంలో స్థిరపడాలని కలగానే యువతకు ఈ వార్త గొడ్డలి పెట్టిలాంటిదే. ఏఐ మోడల్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే పనులను ఎండ్ టు ఎండ్, అంటే మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చేయగలవని, ఈ ప్రక్రియ ముగియడానికి కేవలం 6 నుండి 12 నెలల సమయం మాత్రమే పడుతుందని అమడాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంథ్రోపిక్ కంపెనీలోనే పనిచేస్తున్న లీడ్ ఇంజనీర్లు సైతం తాము ఇప్పుడు సొంతంగా ఎలాంటి కోడింగ్ రాయడం లేదని, కేవలం ఏఐ రాసిన కోడ్ను ఎడిట్ చేయడం మాత్రమే చేస్తున్నామని వెల్లడించారు. ఇంజనీర్లు కేవలం 10% పనులు మాత్రమే చేసే ఈ రోజుల్లో కూడా ఎంతో కాలం సాగవని, త్వరలోనే ఏఐ మొత్తం పనులను తన ఆధీనంలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. డారియో ప్రపంచ దేశాలకు ఒక సరికొత్త భయంకరమైన పరిస్థితి గురించి వివరించారు. సాధారణంగా ఒక దేశ జీడిపి పెరిగితే అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కానీ ఏఐ వల్ల భవిష్యత్తులో అత్యధిక జీడిపి వృద్ధి రేటు ఉదాహరణకు 5% నుండి 10% వరకు ఉంటుంది. అదే సమయంలో అంతే స్థాయిలో 10% భారీ నిరుద్యోగం కూడా ఉంటుంది. మానవ చరిత్రలో ఇలాంటి ఒక విచిత్రమైన ప్రమాదకరమైన ఆర్థిక సంక్షోభాన్ని మనం ఎప్పుడు చూడలేదు. ఓవైపు దేశాలు విపరీతంగా సంపదను సృష్టిస్తాయి, కానీ మరోవైపు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారు. రాబోయే 5 ఏళ్లలో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాలలో, అంటే జూనియర్ టెక్ రోల్స్, ఫైనాన్స్ అనలిస్టు, లీగల్ కన్సల్టెంటు, దాదాపు 50% ఉద్యోగాలు మాయమైపోయే ప్రమాదం ఉందని డేటా చెబుతోంది. ఏఐ సృష్టించబోయే ఈ భారీ విధ్వంసం గురించి, దాని తీవ్రత గురించి ప్రస్తుతం సమాజంలో కానీ ప్రభుత్వాలలో కానీ ఎలాంటి కనీస అవగాహన లేకపోవడం అత్యంత విచారకరమని ఆంథ్రోపిక్ సీఈఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ రంగం కేవలం లాభాలను మాత్రమే కాకుండా దీనివల్ల నష్టపోయే మానవ వనరుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ మాజీ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుత ఆంథ్రోపిక్ సీఈఓ అయిన డారియో చేసిన ఈ హెచ్చరికలు టెక్ ప్రపంచాన్ని గందరగోళానికి నెట్టేశాయి. సాఫ్ట్వేర్ కోడింగ్ అనేది పూర్తిగా ఏఐ పరమైతే భవిష్యత్ ఐటీ పరిశ్రమ స్వరూపమే మారిపోనుంది. ఈ పెను మార్పులను తట్టుకోవడానికి ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలని ఉన్నతీకరించుకోవాలని, అలాంటి అత్యవసర సమయం వచ్చేసిందని ఆయన నొక్కి ఒక్కాణిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగాన్ని ఉచితం చేయబోతున్న ఏఐ విప్లవంపై, సాఫ్ట్వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ ఆర్ కృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.